శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పుట్టపర్తి రోడ్డులోని సాయి నగర్లో గల శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయిబాబా ఆశీస్సులు పొందారు. ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య భజనలు, ప్రత్యేక హారతులు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ అధ్యక్షులు సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ముందుగా ధర్మవరం పట్టణ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా గురు పౌర్ణమి రోజున గురువును స్మరించుకోవడం భారతీయ సంస్కృతిలో విశిష్టమైన సాంప్రదాయమని తెలిపారు. సాయిబాబా చూపిన సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని, భక్తి సేవాభావంతో సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సేవాదళ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई ధర్మవరం పట్టణ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. 1999లో సాయిబాబా ప్రతిష్ట అయినప్పటి నుంచి దాదాపుగా 26 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా ప్రతి గురువారం కూడా ఎంతో దిగ్విజయంగా ఈ బాబా గుడి యందు భక్తులు విశేషంగా రావడం జరుగుతుంది. ఈ రోజు అన్నదానంకు దాదాపుగా 20,000 మంది భక్తులు వస్తూ ఉన్నారు. మార్నింగ్ నుంచి కూడా పాద దర్శనము మీరు చూస్తున్నారు, ఎంతో ఘనవ్యంగా జరుగుతుంది. బారులు తీరి ప్రజలు పాద దర్శనానికి అన్నదానానికి రావడం ఎంతో సంతోషం. బాబా మీద ఉండే భక్తి, బాబా మీద విశ్వాసము, ప్రతి ఒక్కరూ ఈ బాబా అంటే ఎనలేని అభిమానము. ముఖ్యంగా బాబా చెప్పినది ఒక ముఖ్యమైన పండుగ గురు పూర్ణిమ. గురు పూర్ణిమ ఒకే ఒక పండుగ గురు పూర్ణిమ అంటే అత్యంత ప్రీతమైన పండుగ. ప్రజలందరూ చేసుకోవాలని చెప్పేసి బాబా ప్రతిసారి చెప్తూ ఉండేవాడు. ఇక్కడ ఈ మందిరం మందు ఎన్నో మాస్ మ్యారేజెస్ చేసాము. ఎంతో మందికి మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చేవాళ్ళము. తర్వాత రోజు అన్నదానము 200 మంది నుంచి 500 మంది వరకు రోజు అన్నదానం దాతల సహకారంతో చేస్తున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో ఈశ్వరుని మందిరం కూడా నిర్మించడం